తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులను అయితే జమ చేస్తున్నారు. మనకి తెలంగాణ ప్రజలకు అంటే తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఒకటి మనకైతే ఏదైతే ఒకటి మంచి శుభవార్తతో పాటుగా మనకు ఒకటి బ్యాడ్ న్యూస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అదేవిధంగా ఎవరైతే మహిళలకు 2,500 రూపాయల కోసం గాను కొత్త పెన్షన్లో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కోసం గాను ఎదురు చూస్తున్న వారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన కీలకమైన అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయాలి అన్న దానిపై కూడా డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మనకి రేపటి నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందా ఉండలేదా అన్న దానిపై ఈ వీడియోలో మీకైతే చెప్తాను. మనకి అదేవిధంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కట్ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కొట్టివేయడం అయితే జరుగుతుంది, పూర్తిగా నిషేధించడం అయితే జరుగుతుందని అయితే తెలుసుకోవచ్చు. సో ఇక ఎవరెవరి ఖాతాలు కట్ చేయబోతున్నారో మొదటిగా ఎటువంటి లిస్ట్ అనేది ఉంది కట్ చేయడానికి ఈ వీడియోలో అయితే చెప్తాను. అంటే వికలాంగుల, ఒంటరి మహిళల, బీడీ కార్మికుల, చేనేత కార్మికుల మొదటిగా ఎటువంటి లిస్ట్ అనేది ఉండబోతుంది పెన్షన్ల కట్కి. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసినాక కట్ చేస్తారా లేదంటే దానికి ముందు కట్ చేస్తారా ఆ ఖాతాలు అన్న దానిపై కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అయితే అందిస్తాను. సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మనకి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే తెలుసుకోవచ్చు. మనకి ముఖ్యంగా మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కట్ చేయడం అయితే జరుగుతుందంట. ఎందుకనైతే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అటు ప్రభుత్వ ఆసరా పెన్షన్ గాను ఇటు ప్రభుత్వ పెన్షన్లు గాను 2 పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించిందంట. అంటే రిటైర్ అయిన పెన్షన్ తీసుకుంటూ మనకి ఇటు ఆసరా పెన్షన్లు అనేది తీసుకుంటున్నారంట, 2 పెన్షన్లు తీసుకుంటున్నారంట. సో అటువంటి వారందరినీ మనకైతే ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది కట్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక మనకి ఈ నెల నుంచి అటువంటి పెన్షన్లు అనేది కట్ చేస్తారంట. దాని తర్వాత కొత్త పెన్షన్లు, పాత పెన్షన్లు అన్నీ లెక్క చేసుకొని ఇక ఎంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎన్ని కోట్ల వేల రూపాయలు అనేది అవసరపడుతుందో తెలుసుకొని బడ్జెట్ రూపంలో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్ అనేది తెలుసుకొని ఇక కొత్త పెన్షన్లు మే 31 తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఇక మంత్రి సీతక్క మాట్లాడుతూ కూడా మనకి మహిళలకు 2,500 రూపాయలు కూడా వీలైనంత తొందరలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. అదేవిధంగా ఎవరైతే కొత్త పెన్షన్ల పైన ఆధారపడి అయితే ఉన్నారో సో వాళ్ళందరికీ మీకు ఈ మే మొదటి వారం నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఖచ్చితంగా కొత్త పెన్షన్ పంపిణీ చేస్తారండి. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.